అందరికి శనార్థి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాలను ఎత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. అంబేద్కర్ జయంతి జరిపి సాధిస్తామన్నారు ఆయన ఆశయాలు. ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో నెరవేరినయా బాబాసాహెబ్ ఆశయాలు? బంట్రోజులుగా మిగులుతారట కిషనాల సారు, బండి సంజయ్ గారు. ఈ ముచ్చట ఖుద్దుగా చెప్పుకుంటొచ్చుండు సీఎం రేవంతాలు సారు. బంట్రోతులు అన్నాక సీఎంకు కౌంటర్ ఇచ్చిండు మంత్రి కిషనాలు. మరి ఇప్పుడు బీజేపీ నుండి ఏం చేస్తున్నాడు అంటున్నారు జనాలు. అమర్నాథ్ యాత్ర జరిపేందుకు అక్కడి సర్కారు ఉంది తయారు. ఆన్లైన్లో బుకింగ్లు చేసుకునేందుకు భక్తులు ఉండాలన్నట తయారు. మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలనే అమ్ముకోమన్నది మంత్రి సీతక్క. కోసిన పంటలని కొంచపోయినాక కొనేటోళ్ళు చెయ్యారు కదా మునుపటి లెక్క. ఏప్రిల్ 14 తారీఖు అంటే ఏంది? ఇలా అంబేద్కర్ సార్ జయంతి కదా. ఇక బాబాసాహెబ్ 135వ జయంతి అని భారతదేశంలో ఉన్న ఉమ్మాడక్కాయ లీడర్ల కాన్నుంచి అంబేద్కర్ ఆశయాలను బతికిస్తామని చెప్పే లీడర్ల దాకా పువ్వుల దండలేసి ఆయన ఆశయాలు అది చేసిర్రు. ఇంతకు భీమరావు ఆశయాలు ఏంటి, అవి నెరవేరుతున్నాయా అంటే ఇక చెప్తాపాండ్రి. అంబేద్కర్ సార్ ఆశయాలు ఏంటి అంటే అందరికీ సమానంగా సామాజిక న్యాయం జరగాలి అన్నాడు. ఎంత న్యాయంగా జరుగుతున్నదో చూస్తూనే ఉన్నాము. ఇక కుల నిర్మూలన పురాగా జరిగిపోవాలి, అన్ని కులాలోళ్ళు సమానంగా ఉండాలి అంటే అందరిది మనుషుల కులమని గుర్తించబడాలని అప్పుడే అనుకున్నాడు. కానీ అది కూడా నెరవేరలేదు. ఇప్పుడు కుల రాజకీయాలు నడుస్తున్నాయి. అట్లనే భారతదేశంలో ఉన్నోళ్ళందరూ స్వేచ్ఛగా బతకాలి అనుకున్నాడు. కానీ స్వేచ్ఛగా ఎవ్వరు ఏది చెప్పుకోరాకుండా రాజకీయం లీడర్లకు మాత్రం స్వేచ్ఛ వచ్చింది. మహిళా సాధికారత కావాలి, అన్ని రంగాల ఆడోళ్ళు ముంగట ఉండాలి అన్నాడు. ఆడోళ్లకు మొగోళ్లతోని సమాన వాటా కల్పించాలని కూడా కోరుకుంటూ ఎట్లున్నదో చూస్తూనే ఉన్నాము. ఇప్పటికీ కొన్ని రంగాల రాణిస్తుండ్రు కానీ రాజకీయంలో మాత్రం సమాన వాటా లేకుంటూ ఉన్నది మహిళలకు. అనగారిన బతుకులు మారాలే, వాళ్ళు కూడా గౌరవంగా బతకాలన్నాడు. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో వాళ్ళ బతుకులు మారేది లేదు. ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. కులమతాలు లేని సమాజం కావాలన్నాడు. కానీ కులమతాలతోని రాజకీయం చేసే రోజులు వచ్చినాయి. చదువులు సామాన్యులకు మంచిగా అందాలి అనుకున్నాడు. కానీ అది కూడా ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. అంటరానితనం పోవాలన్నాడు. ఇప్పటికీ ఇంకా కులాల పేరుతోని ఊర్ల పొంట అంటూ ముట్టూ ఉన్నది. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే రాజకీయంగా కూడా బడుగు బలహీన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రెడ్లు దొరలతోని సమానంగా స్వేచ్ఛ కావాలన్నాడు. కానీ ఎక్కువ కులాలకు ఉన్నంత స్వేచ్ఛ రాజకీయంలో ఎక్కువ జనాభా ఉన్న బహుజన కులాలు మతాల్లో ఉన్నోళ్లకు లేకుండా పోయింది. అవన్నీ ఆశయాలు బతికిస్తామని అంబేద్కర్ జయంతి వచ్చిందంటే లీడర్లు విగ్రహానికి పూలదండలేసి మైకులు బట్టి మాట్లాడుతున్నారు. కానీ ఆశయాలు మాత్రం బతికిస్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సెంట్రల్ సర్కారు దేశంలో చేసే డీలిమిటేషన్ను తెలంగాణలో కూడా చేయకపోతే పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువు కేంద్ర మంత్రి కిషనాల సారు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు మంత్రి పదవులు పోయి పీఎం సారు ఆఫీసు ముంగట బంట్రోజులుగా పనిచేయవలసి వస్తుందట. అట్టెవల కనిపించనే బాలన్న అంటే ఇగో ఈరోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. అయ్యా రేవంతాల సారు, మీరు చెప్పినట్టే తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన చేయకుంటే కేంద్ర మంత్రులు ఎందుకు బంట్రోతులు అవుతారు? అయినా డీలిమిటేషన్ చేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంపీ సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి. ఇట్లా సీట్లు పెరుగుతాయి కాబట్టి కొత్తోళ్ళకు కూడా రాజకీయంలోకి వచ్చేందుకు ఛాన్సులు వస్తాయి కదా, పాలన కూడా అలకగా అందుతుంది కదా. అయినా మీ షెయి సర్కారు 2.5 ఏళ్ల ఏలుబడిలా ఏం సక్కదనం లేదు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరిగితే గెలుచుడు కష్టమని ఇట్లా అనుకొని ఇట్లా అంటుండ్రా ఎట్లా? అయ్యా సీఎం సారు, ఇట్లా చెప్పని పనులేమో ముంగట చేసుకుంటారు, చెప్పిన పనులేమో మీ షెయి పార్టీ లీడర్లు పెండింగ్ లో పెడుతుర్రు. గెలిచిన 100 దినాలనే అమలు చేస్తామని ఎన్నికల ముంగట చెప్పిన మాటలు అసలు మీకు యాదికున్నాయా? ఎందుకు వీడి గురించి సపోర్ట్ చేస్తలేరు? గత బీఆర్ఎస్ ఏలుబడిలా కారు పార్టీ వాళ్ళు కామన్ పబ్లిక్ ను దేకలేదనే కారుకు కాలిచ్చి చేతులు కలిపిర్రు. మీరు కూడా అట్లనే చేస్తే మీ చెయ్యి మోసేయల దాకా ఇరుగుడు గ్యారంటీ. అట్లా కాకుండా ఉండాలంటే ఈ అంబేద్కర్ సార్ జయంతి నుంచి అన్న ప్రజలకు మీరు చెప్పుకునే అసలు సిసలు ప్రజాపాలన అందిర్రి, మీరు తెస్తామన్న మార్పు తీసుకురండి అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు కేంద్ర మంత్రి కిషనాల సార్ను, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ను ఇద్దరిని కలిపి పీఎం ఆఫీసు ముంగట చెప్రాశీలుగా ఉంటారని అన్నాడు కదా. మరి మీరు కూడా ముఖ్యమంత్రి సారు మిమ్మల్ని అట్లా అన్నందుకు ఏమంటారని కేంద్ర మంత్రి కిషనాల సార్ను విలేకరులు అడిగితే ఇగో ఇట్లా అనుకొచ్చిండు. సార్ సీఎం రేవంత్ రెడ్డి చెప్రాసి కామెంట్ ఎట్లా చూస్తారు సార్? సౌత్ నుంచి కిషన్ రెడ్డి, సంజయ్ మంత్రులయ్యారు. ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత చెప్రాసి జాబ్ కూడా రాదంటున్నారు. ఆయన ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో
ఆయన తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇన్నరా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే పువ్వు పార్టీ తెలంగాణ పెద్ద ముత్తైదువులో ఓ ముత్తైదువు అయిన కిషనాల సార్ ఏమంటుండో, అయ్యా మంత్రి గారు మరి ఎందుకు పోతుర్రో మీకేమన్నా తెలిస్తే మీరే చెప్పుర్రి. ఒక చైర్మన్ ఇవ్వాలన్నా, ఒక మంత్రి పదవి సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్ చేయాలన్నా ఆయన డబ్బులు మోస్తూ ఈరోజు మాట్లాడుతున్నారు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీలో ఏ రకంగా కూడా మేము ఆ రకంగా వ్యవహరించాము. కాబట్టి ఆ రకంగా మాట్లాడము ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇనరా ముఖ్యమంత్రి రేవంత్ సార్ లెక్క వారానికో పారి ఢిల్లీలో ఉన్న షై పార్టీ పెబ్బలకు కమిషన్లు పంపే బేరసారాలు మా పువ్వు పార్టీలో ఉండయని అనుకొచ్చిండు. అయ్యా కేంద్ర మంత్రి గారు మీరన్నట్టే సీఎం రేవంత్ సారు పదవుల కోసం కక్కుర్తిపడి షై పార్టీ పెబ్బల చేతులు దడిపే పని పెట్టుకుండా అనుకుందాం. మరి మీ ముచ్చటేంది? మీ పువ్వు పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసిన మీరు, కేంద్ర సహాయ మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసిన బండి సంజయ్ సారు, మీ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఏమెలుగా పెడుతురు తెలంగాణలో. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే మీరు ఏలువడిలకు వచ్చి ఇన్ని దినాల సంధి ఇప్పటి వరకు తెలివితోని తెలంగాణకు తెచ్చిన పైకం ఎంత సారు, పబ్లిక్కు చేసి పెట్టిన పనులు ఎన్నిసారు? ఓ పారి ఆముచ్చట కూడా పబ్లిక్కు అందరికి అర్థమయ్యేటట్టు ఇట్లనే ఓ ప్రెస్ మీట్ విడిచి చెప్పుర్రి. అప్పుడు మీ బీజేపీ లీడర్ల పనితనం కూడా కామన్ పబ్లిక్ కాడికెళ్ళి అందరికి అర్థమవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఈ సంవత్సరం కూడా అమర్నాథ్ యాత్ర సురువు అవుతున్నదట. ఎప్పటి సంది సురువు కాబోతున్నది? మరి ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకునేందుకు సవలతులు చేసిర్రా? యాత్రకు అన్ని ఏర్పాట్లు మంచిగానే అయినాయా అంటే అన్ని ముచ్చట్లు నేను కూడా చెప్పుడు కాదు, లెఫ్టినెంట్ గవర్నరు మనోజ్ సిన్హా సారే చెప్తున్నాడు. మీరందరూ కూడా మంచిగా నుండి. 3 जुलाई से यात्रा प्रारंभ होगी और 28 अगस्त को रक्षाबंधन को समाप्त होगी. इस बार की यात्रा थोड़ी लंबी होगी, 57 दिन. ఈయనరా గవర్నర్ సార్ ఏమంటుండో, ఈ తేప జూలై 3 తారీఖు నుంచి అమర్నాథ్ యాత్ర సురువయ్యి ఆగస్టు 8 తారీఖుతోనే అయిపోతుందట. ఈ తేప మొత్తం 57 దినాలు యాత్ర ఉంటుందని చెప్పుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి 15 अप्रैल से पंजीकरण शुरू हो जाएगा. एडवांस रजिस्ट्रेशन 554 बैंक की शाखाएं हैं. जम्मू कश्मीर बैंक, पंजाब नेशनल बैंक, स्टेट बैंक ऑफ इंडिया और यस बैंक. ఈయనరా ఏప్రిల్ 15 తారీఖు నుంచి అడ్వాన్స్ బుకింగ్ కూడా సురువు కాబోతున్నది. మొత్తం 554 బ్యాంకులల్లో ఆ యాత్రకు పేర్లు నమోదు చేసుకునేందుకు సవలతులు చేసినట్టు చెప్పుకొచ్చుడు. మరి యాత్రకు ఎవరెవరు పోవాలి, ఎట్లా పోవాలి అనుకుంటున్నా ఆ ముచ్చట కూడా గవర్నర్ సారే మంచిగా చెప్తుండే నుండి. डिवोटीज हैं वो मिनिमम एज 13 साल होनी चाहिए और मैक्सिमम 70 साल. ఈయనరా 13 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల లోపల ఉన్నోళ్ళు అందరూ కూడా యాత్రకు అప్లికేషన్లు పెట్టుకొని అమర్నాథ్ యాత్ర చూసి రావచ్చానికి వచ్చిండు. అయితే పానం బాగలేనోళ్ళు బుడ్డ పిల్లలను తీసుకుపోయే యాత్ర కాదు కాబట్టి అందరూ కూడా హెల్త్ సర్టిఫికేట్లు చేతులు పట్టుకొని మొదలే యాత్రకు అప్లికేషన్లు పెట్టుకొని నిమ్మలంగా పోయి ఆ శివలింగానికి దండాలు పెట్టుకొని మొక్కులు అప్పచెప్పుకోవాలి. ఆగం కావద్దు, ఆగమాగం చేసుకోవద్దు అనుకొచ్చిండు. మరి అమర్నాథ్ యాత్రకు పోదామని చాలా దినాల కోలే అనుకునేటోళ్ళు ఇంకెందుకు ఆలస్యం చేస్తుర్రు? వెంటనే 15 తారీఖు నుంచి అప్లికేషన్లు పెట్టుకొని నిమ్మలంగా యాత్రకు పోయిరండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అన్నదాతలు పండించిన మొక్కజొన్న పంటలను సర్కారు పెట్టిన కొనుగోలు కేంద్రాల కాడనే అమ్ముకోవాలి. దళాల్ బేరకాళ్లకు అమ్ముకునే పని పెట్టుకోవద్దని, అట్లా ఆగం కావద్దని అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క చెప్పుకొచ్చిందట. ఓదికు షై సర్కారు మొక్కజొన్న రైతులకు ఇంకా సెంటర్లు కూడా సురువు చేస్తలేదని మొత్తుకుంటుంటే అమ్ముకోవాలని కూడా అన్నది అంటారా? ఇక అన్నది నుండి మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఇట్లా మంత్రి సీతక్క మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సురువు చేసిందట. కొత్తగూడ మండలంలో చుట్టుముట్టు ఊర్లు మొత్తము నీళ్లు తక్కువ ఉండేసరికి వానకాలము యాసంగి 2 కాలాలకు కూడా మొక్కజొన్న పంటలు ఎక్కువ వేస్తారట. ఇట్లా మహిళలతోని కలిసి మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క రిబ్బెన్ కట్టింగ్ చేసి మొక్కజొన్న సంచిని కాంట మీద పెట్టి స్వయంగా మంత్రి మేడమే జోకింది కదా. అవి తీసినా కొద్దీ ఇంకా ఎక్కువ జోకినట్టే చూపించేసరికి ఏంది ఇంతగానం అనుకుంటా ఇట్లా 50 కిలోల మొక్కజొన్న సంచిని జోకింది. అటెనక సిక్కి ఇట్లా అనుకొచ్చింది. నాముచ్చర గుడి నుండి మండలాల్లో అత్యధికంగా మొక్కజొన్న మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఎందుకంటే మనకు నీటి వసతి తక్కువ ఉండడంతో మొక్కజొన్న పంటల మీద ఎక్కువ ఆధారపడి పండుతూ ఉంటాయి. కాబట్టి మరి వర్షాకాలంతో పాటు ఇప్పుడు ఎండాకాలం కూడా మొక్కజొన్నను పండిస్తూ ఉన్నారు రైతులు. అమ్మ మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క, మరి మీరు మొక్కజొన్న రైతులకు తిప్పలు కాకుండా కొత్తగూడ మండలంలో 2 కొనుగోలు కేంద్రాలను మంచిగానే సురువు చేసిర్రు. కానీ అటు రాష్ట్రంలో చాలా జాగాల్లో కూడా అన్నదాతలు మొక్కజొన్న పంటలు వేసిర్రు మేడము. ఇప్పుడు పంట చేతికొచ్చి నెల దినాలు అవుతున్నా కూడా మీ సర్కారు ఇంకా కూడా కొనుగోలు కేంద్రాలు సురువు చేయలేదని అడ్డికి పావుసేరు అమ్ముకొని అగమైతుర్రు. మీరు ఇట్లనే తతిమ జిల్లాల్లో కూడా మొక్కజొన్న కేంద్రాలను సురువు చేసే పని పెట్టుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కారు పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు పోయిన పెద్ద మనిషి పోచారం శ్రీనివాసరెడ్డి సారు ఫోన్ చేసినా కానీ చేయి సర్కారు సీఎం రేవంతాల సారు మంత్రులు కూడా ఎవ్వరు కూడా ఫోన్లో అవడతలేరట. నిధులు పంపిండ్రి బాన్సువాడను బాగు చేస్తా అని అడిగినా కూడా రూపాయి పంపుతలేరని బాధపడుతుండట. దీనికి మీరేమంటారు కానీ చేయి పార్టీ తెలంగాణ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సార్ని అడిగితే ఇగో ఇట్లా అనుకొచ్చిండట. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు పోచారం శ్రీనివాసరెడ్డి సార్ అలిగిండట. ఆ ముచ్చట మీకు ఇంకా ఎరకైందా లేదా? పోచారం గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, అడ్వైజర్ గా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా. పోచారం గారికి తెలియని ఇబ్బందులు కావాలి. విన్నారా ఏమంటుండో? ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి నిధులు కొరత ఉంది. పోచారం గారు అభివృద్ధి ఆకాంక్షించిన నాయకుడు. కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు, వారు అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నారు. అందరికి అర్థమైంది మీ చేయి సర్కారు ఏం చేస్తుందనేది. ఉన్న పైకమంతా పనికిరాని అందాల బామల పోటీలకు, ఏషగత్తెల ఒయ్యారాల ఉలకబోతలకు, ఫుట్బాల్ మ్యాచ్లకు, ఫ్యూచర్ సిటీలకు అనుకుంటా ఏఐ సమ్మిట్లకు, మీటింగులకు ఖర్చు పెట్టి కామన్ పబ్లిక్ కు అవసరమయ్యే పనుల కాడికి వచ్చేసరికి మీకు నిధుల కొరత ఉంటది. అయినా మీ చేయి సర్కారు ఎన్నికల ముంగట ఇస్తామన్న ఏ పనిని ఏ పథకాన్ని చక్కదనంగా అమలు చేసింది? ఏలుబడిలకు రాగానే 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, అమలక్కలను ఆదుకుంటాము, అన్నదాతల బాధలు వాపుతాము, కౌలు రైతుల కష్టాలు వాపుతామంటిరి. మార్పు వస్తే చేయి సర్కారు చక్కదనంగా చేస్తుంది అనుకుంటే ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఎలువడి ఎవడితిరి. మీ కాంగ్రెస్ సర్కారు ఏదో ఎలగబెడుతుందని ఆశపడి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి సార్ నోట్లే పాసుపడ్డంత పని చేసిండ్రని ఆయన బాధ ఆయనకున్నది. అయినా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇట్లయితేనే మంచిగుంటది అంటారు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. హైదరాబాదు పట్టణంలో అడ్డగోలుగా అవుతున్న కల్తీ బాగోతాని బయట పెడుతున్న హెచ్పాస్ట్ పోలీసుల తానికి హైదరాబాదు పోలీసుల పేప సజ్జనార్ సారు పోయిండట. ఇప్పుడు పని కట్టుకొని మరి దొంగదందాలు చేసుకుంటా కల్తీ చేస్తున్న పట్టుకున్న హెచ్పాస్ట్ పోలీసుల తానికి ఎందుకు పోయిండు? ఇంకెవరన్నా పట్టుకోమనడా అంటే ఇక చెప్తా పండ్రి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు ఈ ఒక హెచ్పాస్ట్ కార్యాలయానికి రావడానికి చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా తక్కువ టైంలో మీరందరూ కూడా బాగా కృషి చేశారు. టాస్క్ ఫోర్స్ మీరందరూ కూడా హెచ్పాస్ట్ ఆఫీసర్స్ మీ యొక్క ఆఫీసర్స్ నేతృత్వంలో. ఈయనరా సజ్జనార్ సార్ ఏమంటుండో? హెచ్పాస్ట్ పోలీసులను ఏర్పాటు చేసుడుతోనే కల్తీ చేస్తున్న బట్టెవాయిగాలను దొరకబట్టుకుంటా అటు పబ్లిక్ కూడా మంచి తిండి అందేటట్టు పని చేస్తుండ్రని అనుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మంచి పని చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్యం ఇవ్వడానికి వాళ్ళు కొన్ని సంవత్సరం కూడా వాళ్ళు జీవనం కూడా పెంచడానికి మీరందరూ కూడా అదేవిధంగా ఒక ఆరోగ్య హైదరాబాదు, సురక్షిత హైదరాబాద్ ఒక నినాదంతో మీరందరూ కూడా పనిచేస్తున్నారు. సో అందుకు మీరందరూ కూడా నా తరఫు నుంచి సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు అభినందిస్తున్నాను. అయ్యా సజ్జనార్ సారు, ఇప్పుడు కల్తీ అన్నది ఒక పట్టణంలోనే కాదు, ఇటు పల్లెల పొంట జిల్లాల పొంట కూడా జరుగుతున్నది. కాబట్టి మీరు పట్టణంలో కదా హెచ్పాస్ట్ పోలీసుల బృందం ఏర్పాటు చేసినట్టే పల్లెల్లో కూడా సపరేట్ టీములు పెట్టి ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా కల్తీ జరగకుండా చూసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. పేరుకు 4 దినాలు చెక్కింగులు చేసి ఫోటోల కోసము, వీడియోల కోసము పోజులు పెట్టి సోషల్ మీడియాల వీడియోల కోసము పని చేసుడు కాకుండా పని కట్టుకొని నెలకు 30 రోజులు కూడా దినం తనిఖీలు చేసుకుంటా కల్తీ అన్నది జరగకుండా చూస్తే చాలా బాగుంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సింగర్ మంగళి మీద కేసు పెట్టిన వకీల్ సాబు తాగి పోలీస్ స్టేషన్కు పోయిండట. ఓ న్యాయవాది అయి ఉండి తాగి పోలీస్ స్టేషన్కు ఎందుకు పోతాడు? అట్లా పోతే పోలీసులు ఏం కేసులు కడతారో అంత పెద్ద లాయరు చదివిన అడ్వకేట్ సార్కు తెలియదా ఎట్లా అంటారా? మీరు అట్లా అంటారనే వీడియో కూడా పట్టుకొని వచ్చిన చూడుండ్రి. కథ పెద్దగానే ఉన్నది. చూసినరా, పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చిన అడ్వకేట్ మందుదాగి వచ్చిండని పోలీసులకు వాసన వచ్చేసరికి అసలే తెలంగాణ పోలీసులు మురుక చూసి దొరకబట్టే రకం కాబట్టి ఇట్లా బ్రీత్ ఎనలైజర్ పట్టుకొచ్చి ఊదుమన్నారట. ఊదితే 27 పాయింట్లు వచ్చిందట. 27 పాయింట్లు అంటే కేసు కట్టుడేనా అంటే మీరే చూడురి పోలీసులు ఏమంటుర్రో. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే. ఈయనరా 27 పాయింట్లు అంటే మందు తాగినట్టే, కానీ బండి నడుపుకోవచ్చు అని చెప్పేసరికి అటు అడ్వకేట్ కూడా ఇట్లా పోలీసులు కావాలనే బట్టగాల్చి బదనాం చేయాలని చూస్తున్నారు. మీరు ఎన్ని వేషాలు చేసినా నేను కామన్ పబ్లిక్ను కాదు, కర్రెకోట్ వేసుకున్న అడ్వకేట్ను, నాకు చట్టాలు న్యాయాలు అన్నీ తెలుసు అనుకుంటా మంచిగానే పోలీసులతోని వాదించుండు. ఆ ముచ్చట కూడా ముచ్చటగా ఈనుండ్రి. I'm advocate. I'm not a normal person. I know everything about in this society, sir. మీరు మీద బెదిరించారు. ఇప్పుడు పోలీసులు సార్ మీడియా మిత్రులందరూ కూడా చూడండి. పోలీసులే బెదిరిస్తుండ్రని అడ్వకేటు. మీరు ఈడ హంగామా చేయొద్దని పోలీస్ స్టేషన్లో కొద్దిగంతసేపు కిరికిరి చేసిర్రట. అటెనక సిక్కి సిఐ సారు మీడియాతో ఇట్లా అనుకొచ్చిండు. ఇక్కడికి వచ్చేటప్పుడు
మద్యం తాగి రాకూడదు అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతనికి చర్యలు తీసుకుంటాం. విలేకరులు అడిగిన ప్రశ్నకు సిఐ సార్ సమాధానం కూడా చెప్పిండు. ఆ ముచ్చట కూడా మీరే ఇనుండ్రి. సుబ్బు ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మంగళి ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పటి వరకు జరిగింది ఏంటి, ఎవరైనా ఎవిడెన్స్ సమర్పించారా? మరి ఆధారాలు మీ పోలీసుల ఎదుట పెట్టినరా సారు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. సుబ్బారావు గారు 6 రోజుల క్రితం మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని బెదిరించారని చెప్పి, మధు తదితరులు బెదిరించారని చెప్పి, దాంట్లో మంగ్లీ అని చెప్పేసి ఒక సెలబ్రిటీ వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్పేసి దాంట్లో పర్టికులర్ గా మెన్షన్ చేశారు. అగో మరి సింగర్ మంగ్లీ మేడం కూడా ఉల్టా కేసు పెట్టింది కదా, మరి మంగ్లీ మేడం ఏమన్నా ఆధారాలు అప్పచెప్పిందా? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. మంగ్లీ గారు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సత్యావతి మంగ్లీ ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మేము కంప్లైంట్ తీసుకొని దాని మీద లీగల్ ఒపీనియన్ కోసం పెట్టామది. ఇది సింగర్ మంగ్లీ మేడము, అడ్వకేట్ సుబ్బారావు సారు భాగవతము అంతా కూడా. కానీ ఒకటి గమనించిర్రా, పోలీసులు పేరుకు చట్టము అందరికీ సమానమే, ఎవలకు ఎక్కువ కాదు ఎవలకు తక్కువ కాదు అంటారు. ఇట్లనే ఓ కామన్ మ్యాన్ పోయి కడుపుల బాధ చెప్పుకుంటే ఇంతే తాత్పర్యంగా గోస ఇంటారా? ఎవరైనా కేసులో ఇరికినోళ్లను కాపాడతామని పోతే ఇట్లా పోలీసులు కూడా పని కట్టుకొని ఓపికతోని చెప్తారా? అంటే స్టేషన్ల చుట్టూ తిరిగిన వాళ్ళందరికీ ఎరికే చట్టం కూడా పైకం ఉన్నోళ్లకు ఒక లెక్క, పైకం లేనోళ్లకు ఒక లెక్కన నడుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అని అప్పుడు ఎప్పుడో బుడ్డెంటి రామారావు సారు ఆది సినిమాల నెత్తి మీద చేయి పెట్టుకొని విమానం తింటాడు చూడుండ్రి. ఇప్పుడు సేమ్ టు సేమ్ అట్లనే రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ సార్కు కూడా ఎవరన్నా అడ్డమోస్తే అడ్డంగా నరికేస్తా అంటుండు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి అట్లా అన్నడా ఏ బాలన్నా అంటే ఇగో ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయ్యి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం, ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. ఇన్నరా ఏ రాజకీయ నాయకుడన్నా ఈ భాష మాట్లాడతాడా? మరి ఇంత ధైర్యం రామగుండం ఎమ్మెల్యే సార్కి ఎట్లొచ్చింది? ఇంత బహిరంగంగా అన్నాడంటే దానికి ధైర్యం ఇవ్వాలంటే ఇగో ఈనుండ్రి. రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. ఇనరా ఖుద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి సారే అసెంబ్లీ సాక్షిగా అట్లా అన్నాక ఇక ఎమ్మెల్యే రాజు ఠాకూర్ సారు ఊకునే బాపతేనా? అంటే వీళ్ళు ఏం చేసినా అన్ని మూసుకొని చూసుకుంటా కూసోవాలనా? ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రశ్నించే హక్కు లేదా? ప్రశ్నించిన వాళ్ళను పండబెట్టి తొక్కుతారా? ఇదేనా అంబేద్కర్ కల్పించిన స్వేచ్ఛ వాక్కు స్వాతంత్రము? అంటే వాళ్ళు ఏది చేసినా చూసుకుంటా ఊకోవాలనా? ముఖ్యమంత్రి సారు ఎమ్మెల్యే సారు ఇట్లా అన్నా కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ముఖ్యమంత్రి డిసిప్లిన్ లేకుండా ఉంటుండు, ఇక మా డిసిప్లిన్ కమిటీ ఎందుకు యాక్షన్ తీసుకుంటుందని అట్లా ఊకుంటుర్రా? ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రికం అడవి బిడ్డ సీతక్క అంగన్వాడీ మేడంలకు ఇచ్చిన ఫోన్లల్లా పెద్ద స్కామ్ చేసింది. అలా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్తో తిరిగే దగ్గర సోపతాయన ఉండేసరికి పేరు బయటకు వస్తుందని భయపడితే చాలా భయపడుతున్నదట. అగో ఫోన్లలో కూడా స్కామ్ జరిగిందని ఎవరన్నారే బాలన్న అంటారా? అన్న మనిషినే తెచ్చిన. ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు సీతక్క గారు? మాకున్న సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితుడు, అది సల్మాన్ ఖాన్ గారి దగ్గరకు పోయినా, లేకుంటే మిస్ ఇంగ్లాండ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పోయినా, రాష్ట్రంలో లేకుంటే ఏ పర్యటనలు పోయినా ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే ఈ కాంట్రాక్టును సీతక్క గారి దగ్గర తీసుకుపోయి ఇదంతా చేసిరు కావచ్చని మాకు సమాచారం ఉన్నది. ఆ పేరు బయట పెట్టేసిండి అయిపోతుంది. ఇనరా కారు పార్టీ లీడరు క్రిషాంక్ సార్ ఏమంటుండో మరి. ముఖ్యమంత్రి సార్ వెనకపోట తిరిగే లీడర్ ఎవ్వరు? సీతక్కకు గుత్తకిచ్చిన ఆయన ఎవ్వరు? ఇదే ముచ్చట తెలవాలంటే మహిళా మంత్రి సీతక్కనే అడుగుదాం పాండ్రి. అమ్మా సీతక్క, మీరు అంగన్వాడీ మేడాలకు ఇచ్చిన ఫోన్లల్లా స్కామ్ జరిగిందట, నీవోదేనా? నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు నివృత్తి చేసుకో, కానీ బట్టగాల్సి మీదేస్తాం మీరు తుడుచుకోండి అంటే అది తప్పు. అందుకనే నేను చిత్తశుద్ధితో అందులో వాస్తవం లేదు కాబట్టి, వాళ్ళు చేసిన ఆరోపణలో వాస్తవం లేదు కాబట్టి ఇవ్వడం జరిగింది. ఇన్నరా మంత్రి సీతక్క ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటినుడు. గతంలో కూడా ఇలాగే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సెల్కు అంటే ఆ పార్టీకి అధినేతగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి వారికే ఆనాడు నోటీస్ ఇవ్వడం జరిగింది, ఈ రోజు కూడా ఇవ్వడం జరిగింది. అమ్మా సీతక్క, మరి కారు పార్టీ లీడర్లు కావాలని మిమ్మల్ని బదనాం చేస్తుండ్రు అనుకుంటే మరి మీరు అసలు ఫోన్ల ముచ్చడం మొత్తము మీడియా ముంగడ పెట్టుండ్రి. కానీ ఇట్లా కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్కు నోటీసులు పంపితే ఏం పాయిది ఉంటుంది? ఓ దిక్కు కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో వండుకొని పబ్లిక్ దిక్కు వస్తలేడని దినానికింత కార్యకర్తలు బీఆర్ఎస్ బలగం నుంచి బయటకు వచ్చేదందుకు చూస్తుర్రు. అసలుది మీరు కేసీఆర్ సార్కు నోటీసులు పంపుడు కాదు, అసలు మీరు అంగన్వాడీ టీచర్లకు కొన్న ఫోన్లు ఎంతకు కొన్నారు, ఎంత రేటు పడ్డది, అవిటికి సర్కారు నుంచి తీసుకున్న
పైకం ఎంత, అందులో నడమల మీరు సాటుగా తిన్నది ఏమన్నా ఉన్నదా, నియ్యదుగా ఫోన్లకు పెట్టి అంగన్వాడీ మేడంలకు ఇచ్చింది ఉన్నదా, అన్ని ముచ్చట్లు కూడా మీడియా ముంగడ పెడితే అప్పుడు కారు పార్టీ లీడర్లు ఇంకెందుకు మొత్తుకుంటారు. అయినా మీరు తప్పన్నది చేయలేదని చెప్తున్నారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు అంటుర్రు ఏ ముచ్చటి ఇన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కామన్ పబ్లిక్కు పంచే కోపన్ బియ్యంను ఎవ్వలకు కనిపించకుండా పక్క రాష్ట్రాలకు అమ్ముతున్నారట. దందా ఏడనో కాదు, ఖుద్దు ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు ఇలాకా కుప్పంల నుంచే నడుస్తున్నదట. మరి అట్లా బేరసారాలు నడుస్తుంటే చంద్రాల సారు ఏమంటలేడా అంటే అన్ని ముచ్చలు చెప్తా పండి. కుప్పం నియోజకవర్గంలో ఉన్న గుడిపల్లి మండలము గుత్తార్లపల్లెల ఓ ఇంట్లో అక్రమంగా దాచిపెట్టిన కోపన్ బియ్యమును పోలీసులు పట్టుకున్నారట. ఇట్లా ఇంట్లోకి పోయి చూస్తే ఏమున్నది, సంచులకు సంచులు రేషన్ బియ్యం జాపెట్టిరట. క్వింటల్ కాదు 2 క్వింటాలు కాదు, ఏకంగా 4 టన్నుల కంట్రోల్ బియ్యంను ఇట్లా పోలీసులు పట్టుకొని డీసీఎంలకి ఎక్కిచ్చిరట. కుప్పం నుంచి కొందరు బట్టెవాయిగాలు ఇట్లా అందరి కళ్ళు కప్పి కర్ణాటక రాష్ట్రానికి పంపి బేరసారాలు చేస్తురట. ఇట్లా సర్కారు బియ్యంను ఎవ్వరు కూడా దొంగతో వల్ల అమ్ముడు కొనుడు చేసినా కూడా ఎవ్వలను ఇడిచిపెట్టేది లేదని అందుకే ముచ్చట ఎరికైన పోలీసులు పెద్ద ఎత్తున వార్నింగ్ కూడా ఇచ్చిరట. అయ్యా పోలీసులారా, మీరు ఇంత కావాలి ఉండగా కూడా ముఖ్యమంత్రి ఇలాకాల ఇంత పెద్ద మోసం జరుగుతుంటే మరి సివిల్ సప్లై ఆఫీసర్లు ఏం కమాయి చేస్తుర్రో, గుడ్డి గుర్రాల పనులు దోమ పోయిర్రా, గాడుదులు పెట్టే గుడ్డేరేదందుకు పోయిర్రా. ఓ పారి పిలుచుకొని సివిల్ సప్లై ఆఫీసర్లు ఆ శిలుము తీస్తేనే అసలు ముచ్చట ఎరకైతట్టున్నది. వాళ్ళే నియ్యదుగా డ్యూటీలు చేస్తే కుప్పంలో ఈ తప్పుకు ముఖ్యమంత్రి ఇలాకాల ఇట్లా కోపన బియ్యం అని చెప్పుకునే కాడికి రాకపోవు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వరంగల్ జిల్లా నరసంపేటలో మహిళా సంఘంలో పనిచేసే వివో లీడర్లు మహిళా సభ్యులను మస్తు తిప్పలు పెడుతున్నారట. లోన్ కావాలన్నా లంచమేనట, సంతకం పెట్టాలన్నా లంచమేనట, లోన్ శాంక్షన్ చేపియాలన్నా లంచమేనట. 1 కోటి మంది మహిళల కోటీశ్వరాల చేస్తామని మళ్ళీ సర్కారు చెప్తుంటే మహిళా గ్రూపుల్లో కూడా లంచగొండులు మోపైనరా అంటే చెప్తా పారి. వరంగల్ జిల్లా నరసంపేట మండలంలో మహిళా సంఘంలో ఉన్న బెప్మ ఆర్పి సరోజన, మహిళా సంఘం పెబ్బ ముదరబోయిన సరోజన, తతిమ వివో లీడర్లను తీసుకొని వచ్చి బూర్క రేష్మ అనే మహిళా సంఘం సభ్యురాలు తానికి వచ్చి మీకు లోన్ ఇప్పించినము, మాకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిర్రట. అగో సర్కారిచ్చే లోన్ తీసుకున్నందుకు మీకెందుకు పైకం ఇవ్వాలని అడిగినందుకు అందరు కలిసి నోటితోనరాని చెవులతోని వినరాని మాటలు అన్నారట. ఆమె ఏదో చేయరాని తప్పు చేసినట్టు ఇంటి మీదకి వచ్చి దాడి చేసేసరికి అవమానం తట్టుకోలేక బూర్క రేష్మ మేడం ఇజ్జతంతా పోయిందని మనసు సెంచరీల్లి ఎంట్రీ నిత్తులో గుల్కలో మింగి బలిమిడికి జీవి తీసుకొని చూసిందట. బాధితురాలు మాటలని ఈనుండ్రి. మేడం 9,000 ఇచ్చినాం, లీడర్లకు 3,000 అంటే మేము ఇయ్యాను అని చెప్పినాం. 1,500 ఇస్తామని అన్నారు. అంటే 1,500 అంటే వాళ్ళు వద్దు, మాకు అవసరం లేదు, ఫ్రీ సర్వీస్ చేస్తామని అన్నారు. అన్నాక సంవత్సరం తర్వాత మన మైక్రో లోన్ తీసుకుందామని దగ్గరికి వచ్చి అయితే మరి అప్పుడు 6,000 ఉన్నాయి కదా ఏం చేసిర్రు అని మేడం అడిగినాను అంతకుముందు. అంటే ఉన్నాయి బుక్కులు రాసిన అబద్ధం చెప్పింది మేడం నాతోటి. అయితే నిన్న మా లీడర్లు అడిగితే మరి ఆ పైసలు ఉన్నాయి కదా ఏమంటే మేము తీసుకున్నాం అంటే మాకు చెప్పకుండా మీరు ఎట్లా తీసుకుంటారని నేను అడిగినాం. అడిగితే అంత ఊరికే తిడతారు, అప్పటికే స్టార్ట్ చేస్తారు లోన్లు నా మీద లెక్కలు అడుగుతారని. అగో లోన్లు రాగా మిగిలిన పైసలన్నీ ఏం చేస్తురని అడిగేసరికి ఇట్లా పని కట్టుకొని వచ్చిన లీడర్లు అందరూ కూడా రేష్మా మేడం మీదికి లొల్లిసురు చేసిరట. అందుకే కన్న కొడుకు ముంగట్నే అనరాని మాటలు అనేసరికి బాధతోని మందుదా అయ్యిందట. వెంటనే వాళ్ళ ఇంటోళ్ళు ఆమెను దవాఖానకు తీసుకొచ్చిర్రట. రేష్మమ్మ పెరిమిటి కూడా మాట్లాడిండు, ఆయన ముచ్చట కూడా ఇనుండ్రి. మా భార్య రేష్మా గారిని గ్రూపు లీడర్లు ఇద్దరు కలిసి వాళ్ళ ఆర్టీ సరజల మేడం కలిసి ఆ గ్రూపులు ఉన్న డబ్బులు లెక్కలు అడిగితే నా భార్యను నానా గ్రూపులు తిప్పిన వల్ల ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది, మనకు దిగింది. ఇన్నరా ఇట్లా పల్లెల పొంట ఉన్న మహిళా గ్రూపుల లీడర్లు కూడా ఇట్లా ఆడబిడ్డలను అనరాని మాటలు అనుకుంటా కొందరిని కష్టపెడుతురట. అమ్మ మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క, మహిళా సంఘాల్లో కూడా చాలా మందే మహిళల దగ్గర పైకంను కొందరు లంచగొండి అధికారుల లెక్క లంచం లెక్క గుంజే పని పెట్టుకున్నారట. అసొంటి లీడర్లు ఇంకా రాష్ట్రంలో చాలా మందే ఉన్నారట. ఓ పారి మంచిగా ఎంక్వైరీలు చేపించి మహిళా సంఘాల మహిళలందరికీ కూడా అన్ని సౌలతులు అందుతున్నాయో లేవో కూడా అరుచుకొని అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా చెల్లి చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇంక ముచ్చలు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని